హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లాస్ట్ సెట్కి సంబంధించి రిజల్ట్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ర్యాంక్ కార్డు కూడా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకు సుమారుగా నవంబర్లో అయితే జరిగే అవకాశం ఉంది. చాలా టైం ఉంది కాబట్టి ఈ మధ్యలో చాలా విషయాలు అయితే మనం నేర్చుకుందాము, కాలేజెస్ గురించి, వీటన్నిటి గురించి. అంతకంటే ముందు ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకు, అలాగే ఈ ఇయర్ ఎంత కాంపిటీషన్ ఉంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీ పీజీఎల్సెట్ అంటే ఎల్ఎల్ఎం ఎవరైతే రాశారో వారికి 30 మార్క్స్ వస్తే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎస్సీ ఎస్టీకి అయితే ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వారు క్వాలిఫై అవుతారు. అలాగే 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ వాళ్ళకి 42 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎన్ని మార్క్స్ వచ్చినా సరే క్వాలిఫై అవుతారు. వాళ్ళకి ర్యాంక్ కార్డు కూడా ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత మనం నెక్స్ట్ అనాలిసిస్ వీడియోకి వచ్చేసినట్లయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే కాంపిటీషన్ ఉంది గత సంవత్సరంతో పోలిస్తే. గత సంవత్సరం సుమారుగా 19,000 మంది అప్లికేషన్స్ వచ్చాయి. సుమారుగా 13,000 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మనం చూసినట్లయితే 23,425 అప్లికేషన్స్ వస్తే 19,000 మంది రాశారు. అందులో 17,117 మంది కౌన్సిలింగ్ అయితే క్వాలిఫై అవడం అయితే జరిగింది. 3 ఇయర్స్ కి సంబంధించి 13,740 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో 12,330 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. 5 ఇయర్స్ మనం చూసినట్లయితే 3,445 మంది ఎగ్జామ్ రాశారు. అందులో 2,758 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేస్తే 2,039 మంది ఎగ్జామ్ రాశారు. 2,029 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. కేవలం 10 మంది మాత్రమే ఇక్కడ మిస్ అయ్యారండి. సో ఎల్ఎల్ఎం వాళ్ళు చాలా మంది అయితే క్వాలిఫై అయిపోయారు, ఆల్మోస్ట్ అందరూ కూడా. సో తర్వాత మనము సీట్ విషయానికి వచ్చేసినట్లయితే కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయని చూసినట్లయితే ఇది లాస్ట్ ఇయర్ దండి, 2023 సంవత్సరానికి వాళ్ళు అఫీషియల్ గా కాలేజెస్ లిస్ట్ అనేది ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేయడం జరిగింది నేను. సో సుమారుగా అంటే ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, ఈ సంవత్సరం పెరగచ్చు తగ్గచ్చు, మళ్ళీ కూడా రిలీజ్ చేస్తారు కాలేజెస్ లిస్ట్, అప్పుడు కూడా మనం వీడియోస్ చేద్దాము. కాబట్టి లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి అప్రాక్సిమేట్లీగా 3 ఇయర్స్ కి 5,726 సీట్లు ఉన్నాయి. ఇందులో మనకు హానర్స్ ఉంటుంది, ఎల్బీ ఉంటుంది. ఈ రెండు కలిపి మనకు 5,726 సీట్స్ అయితే ఉన్నాయి. దీనికి 12,330 మంది పోటీ పడాల్సి ఉంటుంది. 5 ఇయర్స్ మనం చూసినట్లయితే 2,893, అంటే ఇందులో చాలా గ్రూప్స్ ఉన్నాయి. బిఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి, తర్వాత ఇలా 3 కోర్సెస్ అనేది మనకు మెయిన్ గా ఉండడం జరుగుతుంది. వీటన్నిటిని కలుపుకొని 2,893. అలాగే ఇక్కడ ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 2,758 మంది. అంటే కాంపిటీషన్ అసలు లేదు. అయితే అందరికీ సీట్లు వస్తాయంటే కాలేజెస్ సెలక్షన్ విధానాన్ని బట్టి మనకు ఉండడం జరుగుతుంది. తర్వాత ఆ వీడియో గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తర్వాత ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేస్తే 501 సీట్లు. అంటే ఇందులో చాలా కోర్సెస్ ఉంటాయి, స్పెషలైజేషన్ కాబట్టి చాలా కోర్సెస్ ఉంటాయి. ప్రతి కాలేజ్ కూడా కేవలం 10 సీట్లు 18 సీట్లు ఇలా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. వీటి గురించి కూడా మనము డీటెయిల్ గా వీడియో తర్వాత నేర్చుకుందాము. కాబట్టి 2,000 మందికి 500 సీట్లు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇందులో ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి, రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి, అందులో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి. తర్వాత మనము ఆ ర్యాంక్స్ వర్సెస్ సీట్స్ ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఉంటుంది, చూడండి వాళ్ళు చూడండి. తర్వాత మనం ఉదాహరణకి చూసినట్లయితే ఇది అప్రాక్సిమేట్ కానీ కొన్ని గత 3 సంవత్సరాల నుంచి నేను చూసిన దాన్ని బట్టి అంటే జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో 3 ఇయర్స్ లో జనరల్ కేటగిరీ 5,000 బిలో ర్యాంక్ వస్తే మాక్సిమం సీట్స్ వస్తాయండి ఏదైనా ప్రైవేట్ కాలేజెస్ లో. సో 5,000 బిలో అయితే జనరల్ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. సో తర్వాత 5,000 దాటిన తర్వాత రావచ్చు రాకపోవచ్చు, అది మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ అయితే 8,000 లోపు అయితే మనకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది. 8,000 దాటిన తర్వాత కూడా సీట్స్ వస్తాయి, కానీ అందరికి వస్తాయని నేను చెప్పలేను, ఒకరికో ఇద్దరికో. సో మీరు మీ లక్ను బట్టి, మీరు పార్టిసిపేట్ చేసిన విధానాన్ని బట్టి, కాలేజెస్ సెలెక్ట్ చేసిన విధానాన్ని బట్టి ఈ విధంగా అయితే సీట్స్ రావడం జరుగుతుంది. 10,000 వచ్చిన వాళ్ళకి కూడా వస్తాయి కొంతమందికి, 11,000 కూడా వస్తాయి, 12,000 కూడా కొంతమంది సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది, కానీ అందరికీ రాకపోవచ్చండి. తర్వాత 5 ఇయర్స్ మనం చూసినట్లయితే జాగ్రత్తగా కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు కాంపిటీషన్ అనేది లేదు. సో దీని గురించి కూడా మనం కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాము. జాగ్రత్తగా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంపిటీషన్ లేదు అంటే చాలా మందికి ఏయూలోనే ఇప్పుడు సుమారుగా 40 సీట్లు ఉంటాయి, కానీ చాలా మంది ఏయూనే కావాలనుకుంటారు. కాబట్టి అలాంటప్పుడు కాంపిటీషన్ యాజ్ యూజువల్ గా మనకు పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి కాంపిటీషన్ లేదు అన్నంత మాత్రాన రిలాక్స్ అవడానికి లేదు, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఎల్ఎల్ఎం మనకు చూసినట్లయితే 600 ఎవరైతే జనరల్ కేటగిరీ ఉన్నారో 600 బిలో ర్యాంక్స్ వాళ్ళకైతే సీట్లు పక్కాగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత 1,000 దాటినా సరే మనకు రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి వస్తుంది, కానీ అందరికీ వస్తుందని అయితే మనం చెప్పలేము. దాదాపుగా 600, 1000 ఈ విధంగా అయితే నేను వేయడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్ గా కాదు, ఎలా అయినా మారచ్చండి. ఇక్కడ మనకు సీట్స్ వివరాలు ఉన్నాయి, దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవచ్చు. కమింగ్ వీడియోస్ లో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ టాప్ 3 ర్యాంక్స్ మాత్రమే మనకు
పేపర్లో అయితే వేయడం జరిగింది. టాప్ 10 గురించి ఒకసారి వాళ్ళకి మెయిల్ పెడతాను నేను. ఒకవేళ వాళ్ళు ఇచ్చినట్లయితే సపరేట్ వీడియో చేస్తాను. తర్వాత మనకు 3 ఇయర్స్ ఎల్ఎల్బి చూసినట్లయితే 104 మార్క్స్ తో ఫస్ట్ ర్యాంకర్ గా కృష్ణ చైతన్య నిలవడం జరిగింది. 103 సెకండ్ ర్యాంకు, 98 మార్క్స్ తో రేవంత్ రాయ్ నిలవడం జరిగింది 3 ఇయర్స్ కి సంబంధించి. అలాగే 5 ఇయర్స్ విషయానికి వచ్చేసినట్లయితే కుసుమ అగర్వాల్ 92 మార్క్స్ ఫస్ట్ ర్యాంకర్, అలాగే 91 సెకండ్, అలాగే 88 థర్డ్ ర్యాంక్ గా ఉండడం జరిగింది. అలాగే ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేసినట్లయితే అభినీత్ జాసన్ 96 మార్క్స్ తో ఎల్ఎల్ఎం ఫస్ట్ ర్యాంకర్ గా ఉన్నాడు. అలాగే నూకల దీప్తి 95, అలాగే నువ్వల జాహ్ని 94, అలాగే 42 3 ర్యాంక్స్ అయితే వీళ్ళు కైవసం చేసుకున్నారు. సో ఈ విధంగా అయితే ర్యాంక్స్ ఉండడం జరిగింది. పైన చెప్పుకున్న వాటిలో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే చాలా డౌట్స్ ఉంటాయి, అవన్నీ కూడా స్లోగా నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.